విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాం. ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే కనుక మనల్ని సజీవులుగా ఉంచుతుంది, చనిపోయినా కానీ లేపుతుంది, ఎల్లప్పుడూ దేవునితో ఉండేలాగా చేస్తారు. అలాంటి విశ్వాసం కలిగిన వారు బ్రతికి ఉంటారని మోషే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. అదే మాట మరలా 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. నీవు జీవించాలి అంటే కనుక నువ్వు బ్రతుకుతున్న ఇంటిలో, నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో, నువ్వు బ్రతుకుతున్న దేశంలో, నీ జీవితంలో నువ్వు చూపించవలసింది, నువ్వు కలిగి ఉండవలసింది, చేయవలసింది ఏమిటి అంటే కనుక దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. ఎలాగ హత్తుకుని ఉంటావంటే ఆయన వాక్యాన్ని వింటే హత్తుకోగలుగుతావు. ఆయన వాక్యాన్ని వింటే నీవు హత్తుకోగలుగుతావు. వినటం వల్ల నీకేం కలుగుతుంది? హత్తుకోవడం అంటే ఏమిటి అంటే కనుక విశ్వాసం. దేవుని మాట గురించి నీకు విశ్వాసం కలుగుతాని. హత్తుకొని ఉండటం అంటే విశ్వాసం, దేవునికి దగ్గరగా ఉండటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చూడండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకుని ఆయనను సేవించుచు యెహోవా సేవకులను ఆయన సేవించుచు. అంటే విశ్వాసంలో నీవు విశ్వాసం ఉంది కదా అని ఆగిపోవటానికి వీళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆయన సేవించే వ్యక్తిగా నీవు ఉండాలి. అంటే ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. నీవు ఎల్లప్పుడూ కూడా హత్తుకుని ఉండడం అంటే ఏంటి అంటే కనుక విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఆ విశ్వాసం కలిగిన మనము దేవునికి సమీపంగా ఇష్టలుగా ఉండాలి అంటే కనుక ఆయన ఇచ్చిన శాసనాలు, ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు. ఏమిటి ఆజ్ఞలు అంటే కనుక గొప్పగా పెద్దగా నువ్వు భరించలేనివి, చేయలేనివి కాదు. నేను పరిశుద్ధులు కనుక నేను కూడా పరిశుద్ధులై ఉండి ఆయన పిల్లలుగా ఉన్న మనము, మన పిల్లలు మనం ఏమనుకుంటాం? మంచిగా మనం అనుకున్నట్టుగా ఉన్నతంగా ఉండాలి. స్కూల్కి పంపిస్తున్న పిల్లలు ఏమనుకుంటామంటే బాగా చదువుకోవాలి, స్కూల్కి రావాలి అని కోరుకుంటాం. అలాగే దేవుని పిల్లలైన మనం ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఆయన్ను హత్తుకునేవారుగా ఉండాలి. అంటే ఆయన మాటలు నేర్చుకునేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము, కట్టడలను మనము గైకునేవారుగా, నేర్చుకునేవారుగా ఉండాలి అనుకుంటాడు ఆయన పిల్లలైన మనం. అంటే అలా ఉండాలి అంటే కనుక ఆయన గురించి ప్రకటింపబడుతున్న మనము ధ్యానిస్తున్న ఈ వాక్యపు కట్టడలను మనము అనుసరించాలి. అంటే ఏం చెప్పిందో అదే చేయాలి. అవి గొప్పగా పెద్దగా కాదు. ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పాపం లేనివాడు కనుక మనం కూడా పాపం చేయకుండా ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయన హత్తుకుని ఉండాలి. మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన హత్తుకుని ఉండాలి అన్నప్పుడు హత్తుకుంటం వల్ల కలిగేది, లేదా హత్తుకునడం అంటే ఏమిటి అంటే కనుక విశ్వాసం. ఆ విశ్వాసం నీకు నాకు ఉంటే కనుక మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మొదటి మాటలో మనము విశ్వాసం గురించి మాట్లాడుతుంటే హత్తుకుని ఉంటున్న మరొక మాట గుర్తు చేస్తాను. చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 22వ వచనం.
మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆ, ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. జాగ్రత్తగా నడుచుకొనవలెను. అనుసరించి. రెండవ మాట ఏంటి? అనుసరించి. అనుసరించి. రెండవ మాట ఏంటి? అనుసరించి. దేవుణ్ణి హత్తుకోవటం అంటే రెండవదిగా ఆయన్ని అనుసరించటం. అనుసరించడం ద్వారా ఏం కలుగుతుంది అంటే కనుక అభివృద్ధి కలుగుతుంది. దేవుణ్ణి అనుసరించడం వల్ల మనకు కలిగేది ఏంటి అంటే కనుక అభివృద్ధి. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఇంటి నుంచి పిలిచేశాడు దేవుడు. తండ్రి నుంచి వచ్చేసిన అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. అనేక మంది పనివారు, ఎలాంటి పనివారు ఉన్నారు తెలుసా? యుద్ధం చేయగలిగిన పనివారు ఉన్నారు. 318 మంది యుద్ధ ప్రావీణ్యులు, అంటే బలము కలిగిన పనివారు ఉన్నారు. అంటే పనివారే అంతమంది ఉంటే చూడండి, 318 మంది యుద్ధం చేయగలిగిన చక్కటి బలం కలిగిన పనివారు ఉంటే దేవుడు అంతమంది పనివారిని పెట్టుకుని ఎంతగా ఆశీర్వదించాడు అబ్రహాము. ఎంత అభివృద్ధి చెందాడు అబ్రహాము. మరి అబ్రహాము ఎలా అభివృద్ధి చెందాడు, ఎందుకు అభివృద్ధి చెందాడంటే కనుక ఆయన అనుసరిస్తూ నడిచాడు. ఆయన చెప్పిందే చేశాడు. ఈ గుడారం ఇక్కడ తీసేది, నీ డేరా మమ్మరే దగ్గర వేసుకో, లేదా సింధువరంలో వేసుకో అంటే ఎల్లా పేరులో వేసుకో అంటే మార్చుకుంటూ వచ్చేసాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా అబ్రహాము అనుసరిస్తూ వచ్చాడు కనుక అభివృద్ధి చెందాడు. రెండవ మాటగా మనం ధ్యానం చేస్తున్నాం, ఆయన హత్తుకుని ఉండటం అంటే కనుక అనుసరించడం. మొట్టమొదటిగా ఆయన హత్తుకుని ఉండటం అంటే విశ్వసించడం వల్ల నీతిమంతులుగా తీర్చబడటము. రెండవదిగా ఆయన హత్తుకుంటము అంటే కనుక ఆయన మాటలను ఆయన్ను అనుసరించడం. అనుసరించిన వాళ్ళు ఎలా ఉంటాం అంటే కనుక ఎక్కడేసిన మొక్కలు అక్కడగా, లేకపోతే గొర్రెకు బెత్తుడు తోకడన్నట్టు అలాగే కాకుండా అభివృద్ధి చెందుతుంది. కొంచెముగా ఒక్కడిగా లేదా ఇద్దరుగా వెళ్ళిన అబ్రహాము ఆకాశ నక్షత్రములంతగా, సముద్రం అందరి ఇసుక రేణువులంతగా విస్తరించాడు. 70 మందిగా వెళ్ళిన యాకోబు ఐగుప్తులో లక్షల కొలదిగా విస్తరించాడు. పశువులు, మందలు, ఆస్తి, దాసదాసి జనాంగముతో విస్తరించాడు. రెండవదిగా మనం హత్తుకోవటం అంటే కనుక దేవుణ్ణి అనుసరించడం. అనుసరిస్తే కలిగేది ఏమిటి అంటే కనుక అభివృద్ధి. చదువు మరొకసారి ఆ మాట. 11వ అధ్యాయం 2వ 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అభివృద్ధి చెందుతారు. 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునికి పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి. దేవుణ్ణి అనుసరిస్తావో లేదని కొన్ని పర్యాయాలు ప్రభువుని కంటే పరీక్ష పెడుతున్నాడు. దానికి సాదృశ్యంగానే నేను పాలుతెనులు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు 40 రోజుల్లో వెళ్ళిపోవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు దేవుడు నడిపించాడు అంటే కనుక అసలు నన్ను, నా మాటను, నేను చెప్పిన దాన్ని అనుసరిస్తారా లేదా అని పరీక్షించాడు. కొన్ని పర్యాయాలు శ్రమలు వచ్చినప్పుడు ఆయన్ని అనుసరించకుండా వేరొకని వాను తిరుగు వారికి, వేరొకని వాని వైపు తిరుగు వానికి శ్రమ అని చెప్తుంది వాక్యం. శ్రమలు ఏమైపోతాయంట? విస్తరిస్తాయి. అదే శ్రమలో నీవు నిలిచి ఉంటే, అనుసరిస్తూ ఉంటే కనుక అభివృద్ధి చెందుతావు. కానీ శ్రమ వచ్చింది కదా అని దేవుని మార్గాన్ని విడిచేసి ఏదో ఎవరో చెప్పారన్నటువంటి మార్గాలను ఎంచుకుంటే కనుక ఇంకా నీకు శ్రమలు విస్తరిస్తాయి తప్ప అభివృద్ధి ఎంత మాత్రమో. అందుకనే నేను చెప్పిన ఆజ్ఞలను గైకొనొచ్చు, నా మాటలను మీరు వినుచు నన్ను అనుసరిస్తే అభివృద్ధి చెందుతారు. చదువు 3వ మాట. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండును. ఎవరంట? ఓషియా ఉందండి.
హిజ్కియా. మోషే తర్వాత రాజుగా వచ్చిన 18వ వచనం మొదటి వరకు చదివి ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడనైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మంది యోధా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఎవరు హిజ్కియా. వచ్చేసిందా? అది హిజ్కియా ఏమి ఎవరిని అతుకుని ఉన్నాడు? దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు అన్నమాట. అక్కడ మాటల కింద వరకు మనం 6వ వచనం 5వ వచనాలను చదువుకుంటే దావీదు చేసినట్లు దేవతా స్తంభాలను తీసివేశాడంట. ఇంకా చూస్తే మోషే పెట్టిన ఇత్తడి సర్పాన్ని కూడా తీసివేసేసాడు. లేకపోతే ఆ ఇత్తడి సర్పం గురించి జనులు ఏమైపోయి తెలుసా? దానికి పేరు మార్చారు. అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశారు. దానికి ఇశ్రాయేలులు దూపం వేస్తున్నారు. నెహుష్టానని పేరు పెట్టి ఆ ఇత్తడి సర్పానికి పేరెట్టేసి ఆరాధించేస్తున్నారు, విగ్రహారాధన చేసేస్తున్నారు, దూపం వేసేస్తున్నారు. దేవుణ్ణి అనుసరించకుండా వ్యతిరేకంగా తిరిగిన కారణాన్ని బట్టి తాపకరమైన సర్పాలు పంపిస్తే అవి ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు మోషే వెళ్ళి ఏంటి ప్రభువా నీ ప్రజలు సర్పపు కాటుతో చనిపోతున్నారు, ఏంటి అరణ్యంలో ఈ పరిస్థితి అన్నప్పుడు వారి వ్యతిరేకతను బట్టి తెగులు పంపించాను, కానీ నేను చెప్పిన మాటను అనుసరిస్తే వారందరూ బ్రతుకుతారు అన్నప్పుడు ఏంటి అంటే గనక ఏ సర్పం అయితే కలుస్తుందో దాని రూపంతో ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ స్తంభం మీద నిలవబెట్టు, దాన్ని నిదానించి చూసిన వాడందరూ కూడా బ్రతుకుతారు అని చెప్పినప్పుడు మోషే దేవుడిని అనుసరించి దేవుడు చెప్పిన మాట చొప్పున ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టాడు. నిలవబెట్టిన ఇత్తడి సర్పాన్ని చూసిన వారందరూ కూడా బ్రతుకారు. దానికి సాదృశ్యంగా సిలువలో వేలాడిన ప్రభువు గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఆ ఇత్తడి సర్పం బ్రతికించింది దేవుడు చెప్పిన మాటను అనుసరించకుండా ఈ సర్పమే మమ్మల్ని బ్రతికించింది. మరేమనుకుంటున్నారు? దేవుడు చెప్పినందుకు దేవుడిని అనుసరించినందుకు ఇది జరిగింది, మనం బ్రతికామనుకుంటలేదు. ఈ సర్పమే మమ్మల్ని బ్రతికించిందని దాన్ని మర్చిపోకుండా దాన్ని ఏం చేశారంట? ఒక విగ్రహంగా ఒక దేవుడిగా చేసుకుని నెబుస్టును అని దానికి పేరెట్టి దానికి ఆరాధన చేస్తూ మొదలు పెట్టారు. దేవుణ్ణి అనుసరిస్తున్న హిజ్కియా ఈ అన్ని కూడా పడగొట్టేశాడంట. విగ్రహంలో ఏమీ లేదు, లేకపోతే మోషే నిలబెట్టిన సర్పంలో కూడా లేదు. మోషే దేవునికి ఇష్టడు కదా, మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, మోషే నిలబెట్టాడు కదా అని వాదన చేసినా కానీ దాంట్లో ఏమీ లేదు. యెహోవాను అనుసరించండి అని చెప్తున్నాడు. హిజ్కియా యెహోవాను అనుసరించిన కారణాన్ని బట్టి, తన యథార్థతను బట్టి, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ వస్తున్న దాన్ని బట్టి చనిపోవలసిన హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్ను పొందాడు. హిజ్కియా ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో అభివృద్ధి చెందినట్లు, తను విస్తరించినట్లు, తన ముందున్న రాజుల కంటే గొప్పవాడిగా పిలువబడినట్లు, దేవుడికి ఇష్టడైన దావీదు చేసిన విధానాన్ని చేసినట్లు పొగడబడుతూ ఉన్నాడు. అందుకే ఈ రెండవ మాటగా ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు యెహోవాను హత్తుకుని ఉండండి. హత్తుకుని ఉండటం అంటే విశ్వసించడం. మొట్టమొదటి మాటలో విశ్వసించడం ద్వారా కలిగేది ఏమిటి అంటే గనక మనము ఏం చేయబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. రెండవదిగా యెహోవాను అనుసరించడం. యెహోవాను అనుసరించడం ద్వారా కలిగేది ఏమిటి అంటే కనుక అభివృద్ధి కలిగిన వ్యక్తులను మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. అందుకని రెండవదిగా హత్తుకోవడం ఏమిటి అంటే కనుక అనుసరించడం. వినువారు మాత్రంగా ఉండి మనం మోసం చేసుకోకూడదు, కానీ దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరిస్తే కనుక, శ్రమలో కూడా మనం నిలిచి ఉంటే కనుక దేవుడిచ్చే అభివృద్ధిని పొందుకుంటాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. మూడో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20. మరియు యెహోవా ఈ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయన నామమును ప్రమాణము చేయగలరు. మూడవదిగా ఏంటంట? సేవించాలి, దేవుణ్ణి సేవించాలి. మొట్టమొదటిగా విశ్వసించాలి, రెండవదిగా అనుసరించాలి, మూడవదిగా సేవించాలి. హత్తుకుని ఉండటం అంటే ఏంటో తెలుసా? మూడవదిగా ఆయన్ను సేవించడం. సేవించడం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలి.
రాజుగా ఉన్న దావీదుకి అన్నీ ఉన్నా కానీ ఆయన ఆరాధిస్తూ వస్తున్నాడు. జన్మను 7 మార్లు ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, సేవిస్తున్నాడు. అంటే నీకు సమయం అనక అసమయం అనక నీకు కుదిరినప్పుడల్లా దేవుణ్ణి స్మరించడమే, ఆయన్ను సేవించడం. నీకు విశ్వాసం ఉంది, ఆయన అనుసరిస్తున్నావు. మూడోదిగా ఆయన సేవించే వ్యక్తిగా కూడా నువ్వు స్మరించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు బాహాటంగా వెళ్ళి ప్రార్థన చేసుకుని, లేకపోతే నీకు సమయం కుదరకపోతే ఏం చేస్తావు? నువ్వు ప్రయాణంలో ఉన్నావు, ఉదయంలో స్మరించావు. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? నా నోటి మాటలు నా హృదయ ధ్యానము. అంటే హృదయంలో కూడా ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తాడు. మాట్లాడినప్పుడే కాదు, హృదయంలో ధ్యానం చేస్తాడు. అలాగే నీవు ఆయన సేవిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఉండాలి. చదువు మరొకసారి అన్నమాట. 20 వచ్చి 10వ అధ్యాయం 20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. ప్రమాణం చేయాలి, ఆయన హత్తుకుని ఉండాలి, ఆయన సేవించాలి. ఆయన హత్తుకుని సేవిస్తూ ఉంటే కనుక తద్వారా ఏం పొందుతుందో తెలుసా? నీకు దీవెన. మొట్టమొదటిగా దేవుని విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. రెండవదిగా అనుసరించడం వలన అభివృద్ధి పొందుతాం, సేవించడం ద్వారా దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య ఆయన సేవిస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా విశ్వసించాలి, రెండవదిగా అనుసరించాలి, మూడవదిగా సేవించాలి. విశ్వసించినప్పుడు ఏం కలుగుతుంది? నీతిమంతులుగా తీర్చబడతాం, అభివృద్ధి చెందుతావు, సేవించినప్పుడు దీవించబడతాం. ఎలా దీవించబడతావు తెలుసా? నీ నూనె బిస్కే తొట్టే, నీ నూనె పుట్టే ఎప్పుడు కూడా అయిపోయింది అన్నమాట లేదు. అది నీ ఆహారం చదవమని. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఆహారంకి పానము రెండు లేకపోతే మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. అది లోటు లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు, నీకు సమృద్ధిని కలుగు చేస్తాడు. ఆయన సేవిస్తే నువ్వు ఏం పొందుతావు అంటే నీకు దీవెన కలుగుతాడు. లోకస్వార్త 19వ అధ్యాయం 48వ. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని ఉండేది కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఏమన్నారట? ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు వాక్యం విన్నారు, ఆయన హత్తుకుని మనందరం. అందుకే మార్చాలి, ఒకరి కోసమో ఇద్దరి కోసమో చెప్పబడింది కాదు. ప్రజలందరూ ఎలా ఉన్నారు అంటే కనుక ఆయన హత్తుకుని ఉన్నారు. మనందరం కూడా ఆయన హత్తుకుని ఉంటే కనుక, హత్తుకుని ఉండటం అంటే విశ్వసించటము. విశ్వసించటం ద్వారా కలిగేది ఏమిటి అంటే కనుక నీతిమంతులుగా మార్చబడటము. రెండవదిగా హత్తుకుని ఉండటం అంటే ఏమిటి అంటే కనుక అనుసరించటము. అనుసరించటం ద్వారా కలిగేది ఏమిటి అంటే కనుక అభివృద్ధి కలుగుతుంది. మూడవదిగా హత్తుకుని ఉండటము అంటే ఏమిటి అంటే కనుక ఆయన్ను సేవించటము. సేవించటం ద్వారా ఏం కలుగుతుంది? దీవించబడతావు. ఈ భూమి మీద దీవించబడతావు, ఏ లోటు లేని ఉంటావు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుణ్ణి హత్తుకుని హృదయానుసారంగా జీవించినప్పుడు వచ్చేసిన తర్వాత పలానా లోటు అని చెప్పడానికి లేదు. ఒక పర్యాయం అబ్రహాం అంటున్నాడు, నాకు ఎందుకు ఎక్కువ నా ఇంటి పెద్దవాడు ఎలియాజరు నాకు ఆస్తి కర్త అవుతాడు కదా అంటే, నువ్వు అలా అనుకుంటున్నావా? ఆ లోటు కూడా తీర్చేద్దాం చూసుకో, మరి ఏటకి సరా నీ కౌగిట్లో నవ్వుకుంటాడు కదా. ఆ లోటన్నా ఉంచాడు దేవుడు? ఏ లోటు ఉండదు, ఏ లోటు. సమస్త ఈవులతో తృప్తిపరిచే, మంచి గోధుమలతో తృప్తిపరిచే వాటి అని ఆకాశం చూస్తున్న దేవుడు, ఆయన హత్తుకున్న నిన్ను ఈ భూమి మీద అభివృద్ధి పరిచి ఆశీర్వదించే దేవుడు. నీకు ఏ లోటు కూడా, సింహపురులైన లేవు కలిగి ఉంటాయి కానీ ఏ మేలు. 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. 3 విషయాలు ధ్యానం చేస్తాం. చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో 119వ సంకీర్తన 25వ వచనం నుంచి 40వ వచనం వరకు 15 వచనాల్లో 3 మాటలు కొన్ని మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా దాన్ని బ్రతికించే దేవుడు. ఎందుకంటే నీవు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి హత్తుకుని ఉన్నావు కనుక.
రెండోదిగా శాసనములను ఆయన హత్తుకోవాలి. శాసనాలను నీవు హత్తుకున్నావు. హత్తుకున్న దేవుని మాటలను నీవు దేవుని ఆజ్ఞలను హత్తుకున్నావు కనుక మూడోదిగా ఆయన ఇచ్చిన వాక్యము లేకపోతే ఆయన ఇచ్చిన ఉపదేశం నీకు ప్రియముగా ఎంచుకున్నావు. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీ నీతిని బట్టి నన్ను బ్రతుకుము. ఉపదేశం ఏ ఉపదేశం అయితే నీకు చెవులకు వినబడుతుందో, ఏ ఉపదేశ క్రమం అయితే నీకు బోధింపబడుతుందో ఆ ఉపదేశాన్ని విని విడిచిపెట్టేయకుండా ప్రజలందరూ ఎలా ఉన్నారంటే ఆయనకు దగ్గరగా అద్దుకునేవారుగా ఉన్నారు. వింటున్న మనందరము కూడా ఈ భూమి మీద నీతిమంతులుగా మార్చబడాలంటే కనుక విశ్వాసంగా ఉండాలి. అలాగే ఆయన అనుసరిస్తున్న మనము అభివృద్ధి చెందాలి. అలాగే దేవుణ్ణి సేవిస్తున్న మనము దీవించబడాలి. అలా దీవించబడాలి, సేవిస్తూ అనుసరిస్తూ ఉండాలి, విశ్వాసులుగా స్థిరులుగా ఉండాలి అంటే కనుక వింటున్న ఈ మాట అయిన దేవుడిని మనం ఎలా ఉండాలంట? హత్తుకొని విడిచిపెట్టేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కానీ నీ హృదయంలో హత్తుకుని మరీ వాటిని తలపోసుకుంటూ ఉంటే కనుక నీ జీవితానికి ప్రయోజనం ఉంటుంది. నీవు నీతిమంతులుగా తీర్చబడతావు, నీవు అభివృద్ధి చెందుతావు, ఈ భూమి మీద దీవించబడతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించాలి. దేవుని మాటలు మనం దీవించి ఆశీర్వదించాలి.